తన కెరీర్లో 50వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ బడ్జెట్తో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి 3.5 సంవత్సరాల పాటు టైం కేటాయిస్తూ గేమ్ చేంజర్ చిత్రాన్ని రూపొందించారు నిర్మాత దిల్ రాజు. మా పార్టీని సేవ చేయడానికి కానీ సంపాదించడానికి కాదు. అయితే ఈ సంక్రాంతికి ఈ సినిమాతో పాటు అతను నిర్మించిన మరొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం, ఈ రెండూ కూడా పండుగ సందర్భంగా విడుదల చేస్తూ ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా దిల్ రాజు మీడియా జర్నలిస్టులతో పలు విషయాలు పంచుకున్నారు. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. ఈ నేపథ్యంలో దిల్ రాజు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు వచ్చే సినిమాల కోసం మన ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో మనకు సినిమాలు వస్తున్నాయంటే పండగతో పాటు డబుల్. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఓవర్సీస్లో కూడా తెలుగు సినిమాలకు క్రేజ్ రేంజ్ పెరుగుతున్న కారణంగా ఈ సంక్రాంతికి 2 సినిమాలను విడుదల చేస్తున్నాం. మన సినిమాలకి తెలుగు సినిమాలకి క్రేజ్ అండ్ రేంజ్ పెరుగుతూ ఉంది. మా గేమ్ చేంజర్ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది. ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. 3.5 ఏళ్ల ప్రయాణం ఇది. కమర్షియల్ అంశాలతో పాటు రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే సినిమా అవుతుంది. శంకర్ శివాజీ తరహాలో హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్, మరికొన్ని ఆసక్తికర సీక్వెన్సెస్ విజిల్స్ కొట్టేలా ఉంటాయి. గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా. 3.5 years జర్నీ. పాటల విజువల్ గ్రాండియర్ కోసం 75 కోట్లు ఖర్చు పెట్టాం. 75 crores పాటల మీద స్పెండ్ చేశాం గేమ్ చేంజర్. శంకర్ ఇండియన్ 2 రిజల్ట్తో ఆయనపై విమర్శలు వచ్చాయి. దాంతో ఈ కథ మీద చాలాసార్లు డిస్కషన్లు పెట్టుకున్నాం. ఈ మూవీ రిజల్ట్ హీరో గారికి, మీకు, నాకు ఎంతో ముఖ్యమని చెప్తూ వర్క్ చేస్తూ వచ్చాం. అనుకున్నట్టుగానే మంచి అవుట్పుట్ వచ్చింది. ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది, ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్. ఇక నిన్ను నిర్మించిన మరో మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. F2 లాగా వీరి కాంబో మరోసారి బిగ్ హిట్ కాబోతోంది. అలా 2 సినిమాలతో ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా ఆ మధ్య వరుస పరాజయాలతో నాకు స్టోరీ జడ్జిమెంట్ పోయిందా, మళ్ళీ కాంబినేషన్లకే వెళ్ళాలా అని ఆలోచించా. ఇక రాజుగారు కూడా జడ్జిమెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా, ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏం వర్క్ అవుతుంది, రకరకాల వింటూ ఉన్నా. చేతిలో ఉన్న సినిమాలపై సమీక్షించుకున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది, లేకపోతే కష్టం. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 చిత్రాలు నాకు కంబ్యాక్ ఫిలిమ్స్ అని నమ్మకంగా ఉన్నా. కంబ్యాక్గా వస్తున్నా, నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను. ఎస్, ఇట్స్ ఎ కంబ్యాక్ ఫిలిం ఫర్ మీ. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సపోర్ట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయి తిరుగు ప్రయాణంలో 2 వ్యక్తులు యాక్సిడెంట్లో చనిపోవడం బాధాకరం. వారికి చెరో 5 లక్షలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నా. అలాగే ఆ 2 ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి. అయితే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తున్న సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోస్కు అనుమతులు ఇవ్వటం, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే కలుస్తామని దిల్ రాజు తెలిపారు.